బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం 2 వారాలను పూర్తి చేసుకుని 3వ వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల వలన థియేటర్స్ చాలా వరకు తగ్గాయి. కానీ ఉన్న థియేటర్స్ లోనే సినిమా రిపబ్లిక్ డే హాలిడే అడ్వాంటేజ్ తో సాలిడ్ గ్రోత్ నే చూపించింది. 14వ రోజు ఓవరాల్ గా 16 లక్షల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న ఈ సినిమా 15వ రోజుకు వచ్చేసరికి మాత్రం సాలిడ్ గా గ్రోత్ ను చూపించి 92 లక్షల దాకా షేర్ ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 15వ రోజు 98 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా 1.7 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేయగా టోటల్ గా 15 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 33.53 కోట్లు, సీడెడ్ లో 9.59 కోట్లు, వైజాగ్ లో 12.29 కోట్లు, ఈస్ట్ లో 9.56 కోట్లు, వెస్ట్ లో 5.88 కోట్లు, గుంటూరులో 8.20 కోట్లు, కృష్ణాలో 6.35 కోట్లు, నెల్లూరులో 3.61 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 15 రోజుల్లో 89.01 కోట్ల దాకా షేర్ ను 137.10 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 6.51 కోట్లు, ఓవర్సీస్ లో 14.68 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ గా వరల్డ్ వైడ్ గా 15 రోజుల్లో 110.20 కోట్ల దాకా షేర్ ను 180.90 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 22.61 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది దాదాపు కష్టమే అయినా మిగిలిన రన్ లో వీకెండ్ అడ్వాంటేజ్ కూడా లభించడంతో ఎంతో కొంత నష్టాలను తగ్గించుకునే అవకాశం సినిమాకైతే ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.